ఇక వివరాలు చూస్తే పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేల దానం నాగేందర్ కడియం శ్రీహర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని, శాసన వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆయన ఆరోపించారు. బుధవారం ఈ అంశంపై ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కన్న తల్లి బిడ్డను చంపడం ఎంత పాపమో, రక్షించాల్సిన శాసన వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంతకంటే పెద్ద పాపమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇవ్వడం దారుణమని, రాజ్యాంగ వ్యవస్థలను కాంగ్రెస్ తన కార్యాలయంలో బంధించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన అనర్హత వేటు పడకపోవడం సిగ్గుచేటని సంజయ్ విమర్శించారు. గాంధీ భవన్లో ఉంటూ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న వారు పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. శాసనసభ స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప డూప్లికేట్ గాంధీ కుటుంబానికి తాబేదారులా వ్యవహరించకూడదని బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థకు మాకు పూర్తి నమ్మకం ఉంది. గతంలో బెంగాల్లో కూడా ఎలాంటి తీర్పు వస్తే అక్కడ హైకోర్టు మొట్టికాయలు వేసింది. తెలంగాణలోనూ ఫిర్యాదుదారులకు న్యాయస్థానం చెంప చెల్లుమనేలా తీర్పిస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ అప్రజాస్వామిక నిర్ణయాలపై ప్రజాస్వామ్యవాదులంతా నోరువిప్పాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా ఎంపీ ఎన్నికల సమయంలో దానం కాంగ్రెస్ నుంచి పోటీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని ఆధారాలను షేర్ చేశారు. ఎవ్వరైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోవాలి. ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా, అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్ అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. ఇది కామన్ అయిపోయింది. ఇది ఎవ్వరు కూడా మాట్లాడుకోలే, అందరికి తెలిసిపోయింది. కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్, మామూలు కాళ్ళు మాట్లాడకూడదు, అయితే వాట్సాప్, అయితే ఫేస్ టైము, అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికే వచ్చి కేసీఆర్ టాపిక్ వేసింది.